హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం రెండో మజిలీ పార్ట్ 3 మరి కథలోకి వెళ్తే కాలం నదిలా ప్రవహిస్తూనే ఉంది. చూస్తుండగానే 3 సంవత్సరాలు గడిచిపోయాయి. అర్జున్ ఇల్లు చిన్నపిల్లల అల్లరితో కేరింతలతో కలకల్లాడుతుంది. లక్కీ ఇప్పుడు 3 ఏళ్ల బుడతడు. ఇల్లంతా తందే రాజ్యం అన్నట్లు తిరుగుతూ ఉంటాడు. వాడికి ఒకే ఒక్క లోకం, అది వాళ్ళ అక్క శ్రీ. శ్రీకిప్పుడు 8 ఏళ్ళు. స్కూల్ నుండి రాగానే బ్యాగ్ పడేసి లక్కీని ఎత్తుకోవడమే ఆమె మొదటి పని. లక్కీ కూడా అంతే. పొద్దున్న లేచిన దగ్గర నుండి అక్క అక్క అంటూ శ్రీ వెనకాలే తిరుగుతూ ఉంటాడు. అన్నం తినాలన్నా అక్కే తినిపించాలి, నిద్రపోవాలన్నా అక్కే కథ చెప్పాలి. ప్రియ ఈ దృశ్యాన్ని చూసి మురిసిపోతూ ఉంటుంది. తను భయపడినట్టు శ్రీ లక్కీల మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు రాలేదు సరికదా. వాళ్ళ బంధం ఫెవికాల్ కంటే గట్టిగా తయారైంది. లక్కీని ఎవరైనా గట్టిగా అరిస్తే చాలు శ్రీ వాళ్ళ మీద యుద్ధానికి వెళ్తాడు. కానీ ప్రశాంతంగా ఉన్న సముద్రంలో తుఫాన్ రావటం సహజం. లక్కీ 3వ పుట్టినరోజు. ఆ రోజు ఇంట్లో పెద్ద పార్టీ ఏర్పాటు చేశారు. ఇంటిని బెలూన్లతో అలంకరించారు. బంధువులు స్నేహితులు అందరూ వచ్చారు. లక్కీని ప్రిన్స్లా రెడీ చేశారు. శ్రీ కూడా కొత్త గౌన్ వేసుకుని లక్కీ పక్కనే ఉంటూ వాణ్ణి ఆడిస్తుంది. పార్టీలో రాఘవయ్య గారి దూరపు బంధువు సులోచన వచ్చింది. ఆమెకు చిన్నప్పటి నుండి నోటి దురద ఎక్కువ. ఎక్కల్లేని పోలికలు తేవటం, లేనిపోని అనుమానాలు రేకెత్తించటం ఆమె నైజం. సులోచన వచ్చి సోఫాలో కూర్చొని లక్కీని శ్రీ ఎత్తుకోవటం చూసింది. పక్కనే ఉన్న పార్వతమ్మతో అంది, ఏమే పార్వతి, మీ మనవరాలు శ్రీని చూస్తూ ఉంటే ఆశ్చర్యం వేస్తుంది. సవత్ తమ్ముడిని ఎంత బాగా చూసుకుంటుందో. సాధారణంగా అయితే ఆస్తిలో వాట వస్తుందని అసూయపడాలి. కానీ ఈ పిల్ల భలే నటిస్తుందిలే. పార్వతమ్మ గట్టిగా కసురుకుంది. నోరు అదుపులో పెట్టుకో సులోచన. వాళ్ళిద్దరూ రామలక్ష్ములు లాంటి వాళ్ళు. శ్రీకి అలాంటి కుళ్ళుబుద్ధులు లేవు. సర్లేవే, పైకంత బాగానే ఉంటారు. లోపల ఏముందో ఎవరికి తెలుసు. రేపొద్దున లక్కీ పెద్దయ్యాక ఆస్తి మొత్తం వాడికి వెళ్తుంది కదా, అప్పుడు చూడు ఎక్క ప్రేమ ఏమవుతుందో అని విషం చిమ్మింది సులోచన. ఆ మాటలు అక్కడి జ్యూసు గ్లాసులు సర్దుతున్న ప్రియ చెవిన పడ్డాయి. ఆమెకు కోపం వచ్చింది, కానీ సందర్భం కాదు కాబట్టి మౌనంగా ఉండిపోయింది. సాయంత్రం 4 గంటలు. అందరు హాల్లో కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. అర్జున్ బయట క్యాటరింగ్ వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు. శ్రీ లక్కీ మేడ మీద ఆడుకున్నారు. మేడ మీద పిట్టగొడ కొంచెం తక్కువ ఎత్తులో ఉంది. అక్కడ కొన్ని పాత కుర్చీలు వేసి ఉన్నాయి. లక్కీ ఆడుకుంటూ ఓ కుర్చీ ఎక్కి పిట్టగోడ మీద నుండి కిందికి చూడ్డానికి ప్రయత్నించాడు. కింద షామియానా లైట్లు కనిపిస్తూ ఉంటే వాడికి ఆశ పుట్టింది. శ్రీ అక్కడే పక్క గదిలో బొమ్మలు తెస్తుంది. లక్కీ కుర్చీ ఎక్కటం చూసి శ్రీగుండె ఆగిపోయినంత పనైంది. లక్కీ వద్దు, దిగు అని గట్టిగా అరుస్తూ పరిగెత్తింది. లక్కీ ఉలిక్కిపడి వెనక్కి తిరిగాడు. ఆ కంగారులో కాలు జారింది. శ్రీ మీరు పేగంతో వెళ్ళి లక్కీ చొక్క పట్టుకుని లాగింది. ఆ లాగటం వల్ల లక్కీ గోడ మీద నుండి పల్లేదు, కానీ వెనక్కి పడిపోయాడు. వెనకాలే ఉన్న ఒక ఇనుపరాడ్ వాడి నుదుటికి బలంగా తగిలింది. అమ్మో అని లక్కీ గట్టిగా ఏడ్చాడు. నుదుటి నుండి రక్తం ధారగా కారింది. శ్రీ భయంతో వణికిపోతుంది. లక్కీ లక్కీ అని ఏడుస్తూ వాణ్ణి లేపింది. హాల్లో లక్కీ ఏడుపుని అందరూ ఉలిక్కిపడ్డారు. లక్కీ ఏడుస్తున్నాడు అంటూ ప్రియ పరుగున మేడ మీదకు వెళ్ళింది. వెనకాలే సులోచన, పార్వతమ్మ, మిగతా బంధువులు ఉన్నారు. పైకి వెళ్లేసరికి దృశ్యం భయానకరంగా ఉంది. లక్కీ నేల మీద పడి ఏడుస్తున్నాడు. నుదుటి నిండా రక్తం. శ్రీ పక్కనే మోకాల మీద కూర్చుని తన చేతులతో రక్తాన్ని ఆపటానికి ప్రయత్నిస్తూ ఏడుస్తుంది. ప్రియ గుండె పగిలిపోయింది. లక్కీ అని అరుస్తూ వెళ్ళి వాణ్ణి హత్తుకుంది. ఏమైంది? రక్తం. అమ్మో! ప్రియ కలలో నీళ్లు. సులోచన వెంటనే తన నోటికి పని చెప్పింది. నేను చెప్పలేదా పార్వతి, చూడు ఏం చేస్తుందో, పిల్లాన్ని తోసేసి ఉంటుంది. ఆ గోడ దగ్గర నుండి తోసేస్తే ఆస్తి మొత్తం తనకే దక్కుతుందని ప్లాన్ వేసింది రాక్షసి. శ్రీ షాక్ అయింది. ఏడుపు ఆపేసి భయంగా సులోచన వైపు చూసింది. లేదు, నేను తొయ్యలేదు, నేను కాపాడాను. శ్రీ గొంతు వణికిపోతుంది.
కాపాడావా? మరి వాడికి రక్తం ఎందుకు వచ్చింది? నువ్వాణ్ణి లాగటం నేను కింద నుండి చూశాను. అసూయతో చంపేద్దామనుకున్నావా? సులోచన గట్టిగా అరుస్తుంది. మిగతా బంధువులు కూడా అనుమానంగా శ్రీవైపు చూడ్డం మొదలుపెట్టారు. అవును కదా, అంత చిన్న పిల్లవాడికి అంత దెబ్బ ఎలా తగులుతుంది? శ్రీని ఏదో చేసి ఉంటుంది అని గుసగుసలు మొదలయ్యాయి. పార్వతమ్మ కంగారులో ఉంది. ముందు వాణ్ణి ఆసుపత్రికి తీసుకెళ్ళండి అని అరుస్తుంది. కాని సులోచన ఆగలేదు. వీళ్లను వదిలేస్తే రేపు మళ్ళీ చంపేస్తారు. ప్రియా, నువ్వు అమాయకురాలివి. నీ కొడుకును ఆ పాము నుండి కాపాడుకో. సవతి అక్క అంటే శత్రువుతో సమానం. శ్రీ ప్రియవైపు చూసింది. ఫ్రెండ్, నన్ను నమ్ము, నేను తొయ్యలేదు అని చేతులు జోడించింది. శ్రీ చేతులకు ఉన్న లక్కి రక్తం చూసి ప్రియ చలించిపోయింది. ప్రియ లక్కిని ఎత్తుకొని ఉంది. వాడి ఏడుపు ఆకాశాన్ని తాకుతుంది. ప్రియ కలల్లో రౌద్రం వచ్చింది. ఆమె చూపు శ్రీ మీద పడింది. శ్రీ భయంతో వెనక్కి జరిగింది. అందరూ ప్రియ శ్రీని కొడుతుందని అనుకున్నారు. సులోచన అయితే కొట్టు, బాగా కొట్టు, బుద్ధి వస్తుంది అని రెచ్చగొడుతుంది. ప్రియ లక్కిని పార్వతమ్మ చేతికి ఇచ్చింది. అత్తయ్య, వీణ్ణి కిందికి తీసుకెళ్ళి ఫస్ట్ ఎయిడ్ చేయండి, డాక్టర్కి కాల్ చేయండి. పార్వతమ్మ లక్కిని తీసుకుని వెళ్ళింది. ఇప్పుడు మేడ మీద ప్రియా, శ్రీ, సులోచన, మిగతా బంధువులు ఉన్నారు. ప్రియ నెమ్మదిగా శ్రీ దగ్గరికి నడిచింది. శ్రీ కళ్ళు మూసుకుంది. దెబ్బ పడుతుందేమో అని భయపడింది. కాని ప్రియ శ్రీని కొట్టలేదు. శ్రీ చేతులను పట్టుకుంది. ఆ చేతులకున్న రక్తాన్ని చూసింది. తర్వాత శ్రీ మోచేతిని చూసింది. అక్కడ పెద్ద గీసుకపోయిన గాయం ఉంది. శ్రీ లక్కిని లాగే ప్రయత్నంలో కింద పడి తను కూడా దెబ్బ తగిలించుకుంది. ప్రియ వెంటనే శ్రీని గట్టిగా హత్తుకుంది. సులోచన షాకు. ఏంటే ప్రియా, వాడు చావబోయాడు, నువ్వు దాన్ని వెనకేసుకొస్తున్నావా? ప్రియ శ్రీని వదలకుండానే తల తిప్పి సులోచన వైపు చూసింది. ఆ చూపులో ఎంతటి కోపముందంటే సులోచన నోరు మూతపడింది. సులోచన అత్తయ్య, నోరు అదుపులో పెట్టుకోండి. ఇక రక్తం కారింది నా కొడుకు మాత్రమే కాదు, నా కూతురు మనస్సుకు కూడా. శ్రీ లక్కిని తోసేయలేదు. తోసేసే పిల్ల అయితే రోజు వాడి గోరుముద్దలు తినిపించదు, వాడి కోసం స్కూల్ ఎగ్గొట్టదు. మరి వాడికి దెబ్బ ఎలా తగిలింది? నువ్వు చూడలేదు కదా? సులోచన ఎదురు ప్రశ్న వేసింది. నేను చూడనక్కర్లేదు అత్తయ్య. శ్రీని నేను కనకపోయినా ఆమె పెంపకం నాదే. నా పెంపకం మీద, నా కూతురి మీద నాకు నమ్మకం ఉంది. శ్రీ లక్కిని కాపాడబోయే దెబ్బ తగిలించుకుని తప్ప గాయపరచటానికి కాదు. చూడండి ఆమె చేతికున్న దెబ్బను. ప్రియా శ్రీ చేతిని పైకెత్తి చూపించింది. మోచేతి నుండి రక్తం కారుతుంది. సొంత తమ్ముణ్ణి కాపాడుకునే క్రమంలో తను కూడా గాయపడింది. దాన్ని చూడకుండా ఆ మీద హంతకురాలు అని ముద్ర వేస్తారా? సిగ్గుగా లేదు? ప్రియ మాటలకు బంధువులందరూ తలలు దించుకున్నారు. శ్రీ ప్రియ నడుమును గట్టిగా పట్టుకుని వెక్కి వెక్కి ఏడ్చింది. ఫ్రెండ్, వాడు పడిపోతూ ఉంటే లాగాను, గోడ తగిలింది అని చెప్పింది. నాకు తెలుసు తల్లి, నువ్వేడవకు. నువ్వు లేకపోతే ఈరోజు వాడు కింద పడి ప్రాణం పోయేది. నువ్వు వాడికి రక్ష అని ప్రియ శ్రీ కన్నీళ్లు తుడిచింది. అప్పుడే అర్జున్ పైకి వచ్చాడు. కింద లక్కికి బ్యాండేజ్ వేశారు. ఏడుపు తగ్గింది. ఏమైంది ఇక్కడ? సులోచన ఆంటీ ఎందుకు అరుస్తున్నారు అని అడిగాడు. ప్రియా జరిగింది చెప్పింది. సులోచన చేసిన ఆరోపణలను కూడా చెప్పింది. అర్జున్ కోపంతో ఊగిపోయాడు. సులోచన ఆంటీ, మీ కాళ్ళు మొక్కమని అడిగితే మొక్కుతాను, కానీ నా పిల్లల మధ్య చిచ్చు పెడితే మాత్రం గెంటేస్తాను. మా ఇంట్లో సవత్తల్లి అనే పదానికి చోటు లేదు. దయచేసి వెళ్ళిపోండి. ఆ రోజు ఆ పార్టీ ఆగిపోయింది, కానీ ఆ ఇంట్లో బంధం మరింత బలపడింది. రాత్రి 9 గంటలు. లక్కీ నుదుటి మీద పెద్ద బ్యాండేజ్ ఉంది. వాడు అలసిపోయి నిద్రపోయాడు. శ్రీ వాడి పక్కనే కూర్చుని వాడి చేతిని పట్టుకుని ఉంది. శ్రీ కూడా మోచేతికి మందు రాశారు. ప్రియ పాలు తీసుకుని గదిలోకి వచ్చింది. శ్రీ పాలు తాగు. శ్రీ పాలు తాగుతూ అడిగింది. ఫ్రెండ్, ఆంటీ చెప్పింది నిజమేనా? లక్కీకి దెబ్బ తగిలితే నువ్వు నన్ను ద్వేషిస్తావా? ప్రియ పక్కన కూర్చుని శ్రీ జుట్టు నిమురుతూ చెప్పింది. పిచ్చిదానా, తల్లికి కుడి కన్ను ఎడమ కన్ను అని తేడా ఉంటుందా? ఒక కంటికి దెబ్బ తగిలితే ఇంకో కన్ను ఏడుస్తుంది తప్ప కోప్పడదు.
నువ్వు లక్కీని ఎంత ప్రేమిస్తావో నాకు తెలుసు. ఆ దేవుడు కిందికి వచ్చి చెప్పినా సరే నువ్వు వాడికి హాని చేస్తావంటే నేను నమ్మను. శ్రీ గ్లాస్ పక్కన పెట్టి ప్రియ ఒళ్ళో పడుకుంది. నేనెప్పుడు లక్కీని చూసుకుంటాను ఫ్రెండ్. వాడికి చిన్న దెబ్బ కూడా తగలనివ్వను. నాకు తెలుసు తల్లి, నువ్వు వాడికి అక్కవి కాదు, చిన్న అమ్మవి అని ప్రియ శ్రీని ముద్దు పెట్టుకుంది. రోజులు గడుస్తున్నాయి. లక్కీ గాయం మానిపోయింది. కానీ ఆ రోజు జరిగిన సంఘటన ప్రియ మనస్సులో ఒక కొత్త ఆలోచనను రేకెత్తించింది. సులోచన అన్న మాట ఆస్తి మొత్తం లక్కీకే వెళ్తుంది. ఇది భవిష్యత్తులో నిజంగానే గొడవలకు దారి తీస్తుందా? రాఘవయ్య గారు ఆస్తి మొత్తం మనవడి పేరే రాస్తారా? ఆడపిల్లని శ్రీని పక్కన పెడతారా? ఇది శ్రీ మనస్సులో అభద్రత భావాన్ని పెంచుతుందా? దీనికి చెక్ పెట్టాలని ప్రియ నిర్ణయించుకుంది. ఆమె ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. ఒక వారం తర్వాత అర్జున్, రాఘవయ్య గారు పార్వతమ్మ హాల్లో కూర్చున్నారు. ప్రియ కొన్ని డాక్యుమెంట్లు తీసుకుని వచ్చింది. ఏంటి ప్రియ ఇవి? రాఘవయ్య గారు అడిగారు. మామయ్య గారు, ఇవి ఆస్తి కాగితాలు. మీ పేరు మీద ఉన్న పొలం, ఈ ఇల్లు. అవును, ఏమైంది? వీటిని మార్చాలి మామయ్య గారు. మీరు వీలునామా రాస్తున్నారని విన్నాను. అందులో ఆస్తిని ఎలా పంచుతున్నారో నాకు అనవసరం. కానీ నాదొక విన్నపం. అందరూ ఆసక్తిగా వింటున్నారు. ఈ ఇంటి ఆస్తిలో సమాన వాటా శ్రీకి దక్కాలి. లక్కీకి ఎంత ఇస్తారు, శ్రీకి కూడా అంతే ఇవ్వాలి. ఇంకా చెప్పాలంటే లక్కీకి 40% రాస్తే శ్రీకి 60% రాయాలి. అర్జున్ షాక్ అయ్యాడు. ఏంటి ప్రియా, ఎందుకలా? ఎందుకంటే శ్రీ ఆడపిల్ల. రేపు పెళ్లి చేసి పంపిస్తాం. అప్పుడు ఆమెకు పుట్టింటి నుండి ఎంత దక్కిందనే దాని మీద ఆమె గౌరవం ఆధారపడి ఉండకూడదు. కానీ నాకు తమ్ముడు పుట్టాడు కాబట్టి నా ఆస్తి పోయింది అనే భావన శ్రీకి ఎప్పుడు రాకూడదు. లక్కీ మగపిల్లవాడు, సంపాదించుకుంటాడు. కాని శ్రీకి ఈ ఆస్తి ఒక భరోసాగా ఉండాలి. ముఖ్యంగా నా కొడుకు మీద శ్రీకి ప్రేమ తగ్గకూడదు అంటే ఆస్తి అడ్డు రాకూడదు. రాఘవయ్య గారు నవ్వారు. నీ మనసు బంగారం తల్లి. నేను కూడా అదే అనుకున్నాను. కానీ నీ నోటి నుండి వినాలని ఆగాను. సాధారణంగా తల్లులు సొంత కొడుక్కి ఆస్తి కావాలని పోట్లాడతారు. నువ్వు కూతురి కోసం పోట్లాడుతున్నావు. ఈ ఇంటి మహాలక్ష్మివి నువ్వే. అర్జున్ గర్వంగా ప్రియవైపు చూశాడు. అయితే కథ ఇక్కడితో అయిపోలేదు. ఆస్తి పంపకాలు, కుటుంబం బాగానే ఉంది, కానీ బయటి ప్రపంచం. శ్రీ పెద్దదవుతుంది. ఇప్పుడు ఆ వయసు 14 ఏళ్ళు. టీనేజ్లోకి అడుగు పెడుతుంది. ఈ వయసులో వచ్చే ఆకర్షణలు, స్నేహాలు మరియు తల్లితో ఉండే గ్యాప్ మొదలవుతాయి. కాలం ఎవరి కోసమో ఆగదు. శ్రీ ఇప్పుడు చిన్న పాప కాదు, 15 ఏళ్ల టీనేజ్ అమ్మాయి. 10th క్లాస్ చదువుతుంది. 2 జడలు పోయి పోన్టేలు వచ్చింది. గౌన్లు పోయి చుడిదార్లు వచ్చాయి. డాడీ ఫ్రెండ్ అని వెనకాల తిరిగే ఆ పిల్లలో ఇప్పుడు ప్రపంచం అంటే ఆసక్తి, తనకంటూ ఒక స్పేస్ కావాలనే కోరిక పుట్టాయి. లక్కీకి ఇప్పుడు 9 ఏళ్ళు. వాడు 4వ తరగతి. అక్క అంటే ప్రాణం. కానీ అక్క తనతో మునపట్ల ఆడుకోవటం లేదని వాడికి చిన్న కంప్లైంట్ ఉంది. ఉదయం 8:30 గంటలు. శ్రీ టైం అవుతుంది, ఇంకా అద్దం ముందేనా? బ్రేక్ఫాస్ట్ చల్లారిపోతుంది. వంటింట్లోంచి ప్రియ గట్టిగా అరిచింది. శ్రీ గదిలో అద్దం ముందు నించొని తన జుట్టును రకరకాలుగా సరిచేసుకుంటుంది. ముఖానికి క్రీమ్ రాసుకుంటూ ప్రియ అరుపుకి విసుక్కుంది. వస్తున్నా ఫ్రెండ్, ఒక 5 నిమిషాలు ఆగలేవా? రోజు ఇదే గోలా అని గొనుక్కుంటూ బ్యాగ్ సర్దుకుంది. డైనింగ్ టేబుల్ దగ్గర అర్జున్ పేపర్ చదువుతున్నాడు. లక్కీ ఇడ్లీ తింటున్నాడు. శ్రీ వచ్చి కూర్చుంది. ప్రియ ప్లేట్లో ఇడ్లీలు పెట్టింది. త్వరగా తిను శ్రీ, ఈరోజు మ్యాథ్స్ ట్యూషన్ ఉంది కదా, లేట్ అవుతుంది. నాకు ఆకలిగా లేదు ఫ్రెండ్, ఒక ఇడ్లీ చాలు. శ్రీ ప్లేట్ పక్కకు జరిపింది. అదేంటి, పొద్దునే తినకపోతే ఎలా? కళ్ళు తిరుగుతాయి. చదువుకునే వయసు. ప్రియ మొదలుపెట్టింది. అబ్బా ప్లీజ్ ఆపుతావా? నాకు తినాలని లేదు అని చెప్పాను కదా, ఎందుకు ఫోర్స్ చేస్తావు? శ్రీ గొంతులో చిరాకు సుష్టంగా ఉంది. అర్జున్ పేపర్ కిందికి దించి శ్రీ వైపు సీరియస్గా చూశాడు. శ్రీ, అమ్మతో మాట్లాడే పద్ధతి ఇదేనా? డాడీ, మీరు స్టార్ట్ చేయకండి, నాకు లేట్ అవుతుంది అని చెప్పి శ్రీ సగం తిన్న ప్లేటు వదిలేసి బ్యాగ్ తీసుకొని వేగంగా బయటకు వెళ్ళిపోయింది. ప్రియా నిట్టూర్చింది. ఏమైందో ఏమో ఈ మధ్య, సరిగా తినదు, సరిగా మాట్లాడదు. ఎప్పుడా ఫోన్ లేదా ఆలోచనలు.
వయసు ప్రభావంలే ప్రియా, 10th క్లాస్ కదా, ఒత్తిడి ఉంటుంది. నువ్వు మరీ సీరియస్గా తీసుకోకు అని అర్జున్ సర్ది చెప్పాడు. కాని తల్లి మనసు కదా. ప్రియకి ఎక్కడో అనుమానం. శ్రీకళల్లో ఏదో దాస్తున్న భావన ఆమె కనిపిస్తుంది. సాయంత్రం 5 గంటలు. శ్రీ స్కూల్ నుండి వచ్చింది. రాగానే బ్యాగు సోఫాలో పడేసి నేను ఫ్రెష్ అప్ అవ్వడానికి వెళ్తున్నా అని గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుంది. ప్రియ హాల్లో ఉంది. శ్రీ బ్యాగ్ సోఫాలో పడి ఉంది. జిప్ సరిగా పెట్టలేదు. లోపల నుండి ఒక గులాబీ రంగు కవర్ తొంగి చూస్తుంది. సాధారణంగా ప్రియ పిల్లల బ్యాగులు వెతకదు. కాని ఉదయం శ్రీ ప్రవర్తన, ఇప్పుడు ఆ కవర్ చూడగానే ఆమెలో కుతూహలం, భయం కలిగాయి. అర్జున్ పొలం పనుల మీద బయట ఉన్నాడు. లక్కీ ట్యూషన్కి వెళ్ళాడు. ఇంట్లో ఎవరు లేరు. ప్రియ నెమ్మదిగా బ్యాగ్ దగ్గరికి వెళ్ళింది. ఆ గులాబీ రంగు కవర్ బయటకు తీసింది. అదొక గ్రీటింగ్ కార్డ్. పైన హ్యాపీ బర్త్డే స్వీట్ హార్ట్ అని రాసి ఉంది. శ్రీ పుట్టినరోజు వచ్చే వారం ఉంది. కార్డు తెరిచింది. అందులో ఒక చిన్న లేఖ ఉంది. హాయ్ శ్రీ, అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. ఈరోజు సాయంత్రం గ్రౌండ్లో కలుద్దాం. నీకోసం ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ తెచ్చాను. కార్తిక్. ప్రియ గుండె వేగంగా కొట్టుకుంటుంది. కార్తిక్ ఎవడు వీడు? క్లాస్మేటా? 10th క్లాస్లో చదువు మీద శ్రద్ధ పెట్టవలసిన సమయంలో ఈ ప్రేమలేఖలు, మీటింగ్లు ఏంటి? ప్రియకు కోపం కంటే భయం ఎక్కువ వేసింది. టీనేజ్ ఆకర్షణలు ఎంత ప్రమాదకరమో ఆమెకు తెలుసు. దారి తప్పితే భవిష్యత్తు నాశనం అవుతుంది. అంతలో శ్రీ బాత్రూం నుండి వచ్చింది. ప్రియ చేతిలో ఆ కార్డు చూడగానే శ్రీముఖం రంగులు మారింది. పరుగున వచ్చి శ్రీ చేతిలోంచి ఆ కార్డు లాక్కుంది. నువ్వు నా బ్యాగ్ ఎందుకు ముట్టుకున్నావు? శ్రీ గట్టిగా అరిచింది. ప్రియ షాక్ నుండి తేరుకొని గంభీరంగా అడిగింది. ముట్టుకోకూడదా? నేను నీ తల్లిని. ఆ కార్డేంటి? ఎవడు ఆ కార్తీక్? స్వీట్ హార్ట్ అని రాశాడు. ఏంటదంతా? శ్రీకళల్లో నీళ్లు, కోపం మిళితమే ఉన్నాయి. తన పర్సనల్ స్పేస్లోకి ప్రియ వచ్చిందన్న ఆక్రోశం ఆమెలో ఉంది. వాడు నా క్లాస్మేట్, జస్ట్ ఫ్రెండ్. నా బర్త్డేకి విష్ చేశాడు. తప్పేముంది? జస్ట్ ఫ్రెండ్ అయితే స్వీట్ హార్ట్ అని ఎందుకు రాస్తాడు? గ్రౌండ్లో కలుద్దామని ఎందుకు రాస్తాడు? చూడు శ్రీ, ఈ వయసులో ఇవన్నీ సహజం. కానీవి ఆకర్షణలు మాత్రమే. ఇప్పుడు నువ్వు అడుగు జారితే నీ చదువు, జీవితం పాడవుతాయి. ప్రియా నచ్చెప్పడానికి ప్రయత్నించింది. నీకు అనవసరం. నా లైఫ్, నా ఇష్టం. నా ఫ్రెండ్ గురించి నీకు చెప్పవలసిన అవసరం లేదు. శ్రీ ప్రియ గొంతు పెంచింది. నీకు మంచి చెడు చెప్పే బాధ్యత నాకుంది. నువ్వు ఇంకోసారి వాడితో మాట్లాడితే మీ నాన్నకు చెప్పాల్సి వస్తుంది. చెప్పుకోపో. శ్రీ విసుగ్గా అంది. అయినా నువ్వెందుకింత ఓవర్గా రియాక్ట్ అవుతున్నావు? నువ్వు నా ఫ్రెండ్వి అన్నావు కదా. ఫ్రెండ్ అయితే అర్థం చేసుకోవాలి. ఇలా గూఢచార్ల బ్యాగులు వెతకడం కాదు. ఫ్రెండ్నే శ్రీ, కానీ నీకు హాని జరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకునే ఫ్రెండ్ని కాదు, తల్లిని. ఓ తల్లి! శ్రీ వ్యంగ్యంగా నవ్వింది. ఆ క్షణంలో కోపం ఆమె విచక్షణను చంపేసింది. నువ్వు నా తల్లివి అని పదే పదే చెప్పుకోకు. నువ్వు నన్ను కనలేదు. నా రియల్ మదర్ స్నేహ. ఒకవేళ ఆ ముండి ఉంటే నన్ను అర్థం చేసుకునేది. నీలాగా అనుమానించేదే కాదు. నువ్వు సవత్తల్లివి కాబట్టే ఇలా చేస్తున్నావు. ఆ మాట ఒక అణుబాంబులా పేలింది. గది మొత్తం నిశ్శబ్దం. ప్రియ శిల్పంలా నిలబడిపోయింది. 15 ఏళ్ల క్రితం శ్రీ ఏ మాట అయితే అంటుందని భయపడిందో, 15 ఏళ్ల తర్వాత అదే మాట శ్రీ నోటి వెంట వచ్చింది. నువ్వు సవత్తల్లివి కాబట్టే. ఆ మాట వినగానే ప్రియ గుండెలో ఏదో తెగిపోయిన శబ్దం. ఇన్నాళ్ళు తను చేసిన సేవ, చూపించిన ప్రేమ, లక్కీని కూడా పక్కన పెట్టి శ్రీకి ఇచ్చిన ప్రాధాన్యత అన్నీ ఆ ఒక్క మాటతో బూడిదలో పోసిన పన్నీర్లా అనిపించాయి. ప్రియ కలల్లో నీళ్లు కూడా రాలేదు. ఆ బాధ కన్నీళ్లకు అందనంత లోతుగా ఉంది. ఆమె శ్రీవైపు చూసింది. ఆ చూపులో కోపం లేదు, కేవలం ఒక శూన్యం ఉంది. శ్రీకి వెంటనే అర్థమైంది తను ఏమనేసిందో. ఆవేశం తగ్గాక తప్పు తెలుసుకుంది. ఫ్రెండ్ నేను. శ్రీ నాలుగు కరుచుకుంది. ప్రియ చేతిని పైకెత్తి ఆపమని సైగ చేసింది. వద్దు శ్రీ, వివరణ ఇవ్వకు. నువ్వు చెప్పింది నిజమే. నేను నిన్ను కనలేదు. అది నా లోపం కావచ్చు, కానీ గుండెల్లో పెట్టుకుని పెంచాను. అది నా బలం అనుకున్నాను. కానీ ఈరోజు తెలిసింది, రక్తం పంచుకు పుట్టకపోతే ఈ సమాజమే కాదు,
పిల్లలు కూడా పరాయిదానివి అని అంటారు అని. ప్రియ గొంతులో జీరా. సరే, నీ ఇష్టం వచ్చినట్టు ఉండు. నీ బ్యాగు, నీ ఫోను, నీ ఫ్రెండ్సు వేటిని నీ ముట్టుకోను. సవత్తలి నీడ నీ మీద పడనివ్వను అని చెప్పి ప్రియ తన గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుంది. శ్రీ అక్కడే నిలబడిపోయింది. కాళ్ళు వణుకుతున్నాయి. నేనెందుకు అలా అన్నాను అని తన్ని తాను తిట్టుకుంది. రాత్రి 8 గంటలు. అర్జున్ ఇంటికి వచ్చాడు. ఇల్లు నిశ్శబ్దంగా ఉంది. టీవీ మోగటం లేదు. వంటగదిలో గిన్నెల చెప్పులు లేదు. ప్రియా శ్రీ పిలిచాడు. ఎవరూ పలకలేదు. నేరుగా బెడ్రూంలోకి వెళ్ళాడు. అక్కడ చీకటిగా ఉంది. ప్రియ మంచం మీద ఒక పక్కకి తిరిగి పడుకుని ఉంది. అర్జున్ లైట్ వేశాడు. ప్రియ కదిలింది కానీ మాట్లాడలేదు. ఏమైంది ప్రియా? ఒంట్లో బాగోలేదా? ఇల్లెందుకిలా ఉంది? ప్రియ లేచి కూర్చుంది. ఆమె కళ్ళు వాచిపోయి ఉన్నాయి. ఏం లేదు అర్జున్ గారు, తలనొప్పిగా ఉందంతే. భోజనం బయట నుండి తెప్పించుకోండి. ప్రియా, అబద్ధం చెప్పకు. నీ మొహం చూస్తే అర్థమవుతుంది. శ్రీ ఏమైనా అన్నదా? అర్జున్కి డౌట్ వచ్చింది. ప్రియ మౌనంగా ఉండిపోయింది. అర్జున్ ఆమె పక్కన కూర్చుని ఆమె చేతిని పట్టుకున్నాడు. చెప్పు ప్రియా. దాస్తే సమస్య పరిష్కారం కాదు. ప్రియ మెల్లగా జరిగింది చెప్పింది. కాడు గురించి, గొడవ గురించి. కాని శ్రీ అన్న సవత్తల్లి అనే మాటను దాచింది. ఎందుకంటే ఆ మాట తెలిస్తే అర్జున్ శ్రీని కొడతాడేమో అని భయం. తల్లి ప్రేమ అంటే అదే కదా, గాయపరిచినా కాపాడుతుంది. అంతేనా? టీనేజ్ ప్రేమ వ్యవహారం అని భయపడుతున్నావా? నేను మాట్లాడతానులే, దానికింత ఏడవాలా? అర్జున్ తేలిగ్గా తీసుకున్నాడు. అది కాదు అర్జున్ గారు. ప్రియా ఆపుకోలేకపోయింది. కన్నీళ్లు జలజల రాలాయి. శ్రీ శ్రీ నన్ను నువ్వు నా సొంతమ్మవి కాదు, అందుకే అర్థం చేసుకోవట్లేదు అని అంది. అర్జున్ షాక్ అయ్యాడు. అతని ముఖం కోపంతో ఎర్రబడింది. ఏమంది? ఆ మాటందా? దానికెంత పొగరు! అర్జున్ ఆవేశంగా లేచాడు. ఈ రోజే తేల్చేస్తాను. దాని గారం చేసి నెత్తికెక్కించుకుంటే నిన్నే అంటుందా? వద్దు అర్జున్ గారు, కొట్టకండి. ఈ వయసులో పిల్లలు ఆవేశంలో అంటారు. కొడితే ఇంకా మొండిగా తయారవుతారు. ప్లీజ్ ప్రియా. అర్జున్ కాళ్ళు పట్టుకుని బతిమలాడింది. అర్జున్ ఆగిపోయాడు. ప్రియ బాధను చూసి చలించిపోయాడు. సరే, నేను కొట్టను కానీ మాట్లాడతాను. ఆ పిల్ల తెలుసుకోవాలి, అమ్మ అంటే కన్నది మాత్రమే కాదు, పెంచింది కూడా అని. మేడ మీద రాత్రి 9 గంటలు. శ్రీ టెర్రస్ మీద కూర్చుని ఏడుస్తుంది. ఆకలి వేస్తుంది కానీ కిందికి వెళ్ళడానికి భయం, సిగ్గు. అర్జున్ పైకి వచ్చాడు. శ్రీ తండ్రిని చూడగానే లేచి నిలబడింది. తలదించుకుంది. అర్జున్ శ్రీని కొట్టలేదు, తిట్టలేదు. వచ్చి పిట్టగోడ మీద కూర్చున్నాడు. కూర్చో శ్రీ. శ్రీ భయంగా కూర్చుంది. ఆ కార్తీక్ ఎవరు? అర్జున్ సూటిగా అడిగాడు. క్లాస్మేట్ డాడీ. శ్రీ గొంతు వణికింది. సరే, వాడి గురించి తర్వాత మాట్లాడదాం. కానీ ఈరోజు మీ అమ్మతో ఒక మాట అన్నావటాం. శ్రీ మౌనంగా ఏడటం మొదలుపెట్టింది. నిజం చెప్పు శ్రీ. మీ అమ్మ బతికి ఉండి ఈరోజు నీ బ్యాగ్లో ఆ లెటర్ చూసి ఉంటే ఏం చేసేదో నీకు తెలుసా? అర్జున్ గొంతు గంభీరంగా ఉంది. స్నేహ చాలా స్ట్రిక్ట్. ఆ రోజు నీ బ్యాగ్లో అది దొరికి ఉంటే ఈ పాటికి నీ చెంప పగిలేది. నిన్ను స్కూల్ మానిపించేది. కాని ప్రియ ఏం చేసింది? నిన్ను కొట్టిందా, తిట్టిందా? లేదు. నీ భవిష్యత్తు గురించి భయపడింది. నీకు నచ్చెప్పడానికి ప్రయత్నించింది. ఎందుకంటే ఆమెకు భయం. ఎక్కడ కోప్పడితే నువ్వు ఆమెను సవత్తల్లి అని అంటావో అని భయం. శ్రీ కళల్లో పశ్చాత్తాపం. శ్రీ, కన్నతల్లి ప్రేమ స్వచ్ఛమైందే, కానీ సవత్తల్లి ప్రేమ గొప్పది. ఎందుకంటే ఆమెకు నిన్ను ప్రేమించవలసిన అవసరం లేదు, అయినా ప్రేమిస్తుంది. ఈరోజు నువ్వు అన్నమాట ఆమెను ఎంత చంపిందో తెలుసా? ఆమె తన గర్భాన్ని, సొంత కొడుకుని కూడా పక్కన పెట్టి నిన్ను పెంచింది. ఆ త్యాగానికి నువ్విచ్చిన బహుమతి ఇదా? శ్రీకి ఊపిరి అన్నంత ఏడుపు వచ్చింది. సారీ డాడీ, నేను ఆవేశంలో అనేశాను. ఐ లవ్ హర్ డాడీ. నాకు చెప్పకు, వెళ్ళి ఆమెకు చెప్పు. కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడుగు. లేకపోతే ఇంట్లో నీకు తండ్రి ఉంటాడు కానీ తల్లి ఉండదు. అర్జున్ లేచి వెళ్ళిపోయాడు. రాత్రి 10 గంటలు. ప్రియ వంటింట్లో యాంత్రికంగా పనిచేస్తుంది. కళ్ళల్లో ప్రాణం లేదు. శ్రీ మెల్లగా వంటింట్లోకి వచ్చింది. ప్రియ చూన్నట్టు పనిచేసుకుంటుంది. శ్రీ వచ్చి వెనక నుండి ప్రియను గట్టిగా వాటేసుకుంది. అమ్మా,
ఇన్నాళ్ళు ఫ్రెండ్ అని పిలిచిన శ్రీ ఈరోజు ఆ బాధలో పశ్చాత్తాపంలో అమ్మ అని పిలిచింది. ఆ పిలుపు ప్రియను స్తంభింపచేసింది. క్షమించమ్మా, నన్ను కొట్టు తిట్టు, కాని మాట్లాడకుండా ఉండకు. ఆ మాట నీ మనసులోంచి అనలేదు. ప్లీజ్ అమ్మా. శ్రీ వెక్కి వెక్కి ఏడుస్తుంది. ప్రియ చేతిలో ఉన్న గరిటె కింద పడింది. ఆమె వెనక్కి తిరిగి శ్రీని గుండెలకు హత్తుకుంది. పిచ్చిదానా, నువ్వు నన్ను ఏమన్నా భరించగలను కానీ పరాయి దానివి అంటే తట్టుకోలేని శ్రీ. నువ్వు నా మొదటి కూతురివి. ఆ స్థానం ఎప్పటికీ మారదు. ఇద్దరు కాసేపు అలాగే ఏడ్చారు. ఆ కన్నీళ్లలో వారి మధ్య ఉన్న అడ్డుగోడ కరిగిపోయింది. శ్రీ కళ్ళు తుడుచుకొని చెప్పింది, నేను ప్రామిస్ చేస్తున్నానమ్మా. ఆ కార్తీక్తో మాట్లాడను. నా ఫోన్ నీ దగ్గరే ఉంచుకో. నేను బాగా చదువుకుంటాను. నిన్నింకెప్పుడు బాధ పెట్టను. ప్రియా శ్రీనుదుటి మీద ముద్దు పెట్టింది. ఫోన్ నా దగ్గర ఎందుకులే శ్రీ, నీ దగ్గరే ఉంచు. కాని గుర్తుపెట్టుకో, స్వేచ్ఛ అంటే మనకు నచ్చించేయటం కాదు, మనల్ని నమ్మిన వాళ్ళను బాధ పెట్టకుండా ఉండటం. నీ మీద నాకు నమ్మకం ఉంది. డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్న అర్జున్, లక్కీ దృశ్యాన్ని చూసి నవ్వుకున్నారు. లక్కీ అడిగాడు, డాడీ అక్క ఎందుకు ఏడుస్తుంది? అక్కకి కల్మషం పోయిందిరా, ఇప్పుడు మనిషి అయింది అన్నాడు అర్జున్. ఆ రాత్రి ఆ ఇంట్లో భోజనం చాలా రుచిగా అనిపించింది అందరికీ. శ్రీలో మార్పు వచ్చింది. ఆమె చదువు మీద దృష్టి పెట్టింది. 10th క్లాస్లో స్కూల్ ఫస్ట్ వచ్చింది. ఆ తర్వాత డిగ్రీ కాలం వేగంగా గడిచిపోయింది. ఇప్పుడు శ్రీ వయసు 23 ఏళ్ళు. శ్రీ అందమైన యువతిగా మారింది. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాబ్ వచ్చింది. హైదరాబాదులో వర్క్ చేస్తుంది. లక్కీ ఇప్పుడు 17 ఏళ్ళు, ఇంటర్మీడియట్. అర్జున్కి వయసు మీద పడుతుంది. వ్యవసాయంలో ఒడిదుడుకులు వచ్చాయి. గత 2 ఏళ్లుగా పంటలు సరిగా పండక అప్పులయ్యాయి. కాని పిల్లల చదువుల కోసం అర్జున్కి ఎవరికీ చెప్పకుండా ఆ భూమిని తాకట్టు పెట్టాడు. ఒకరోజు శ్రీ హైదరాబాద్ నుండి ఇంటికి వచ్చింది. ఆమెతో పాటు ఒక ఆనందం, ఒక బాధ వచ్చాయి. మొదటి జీతం అర్జున్ చేతిలో పెట్టడానికి వచ్చింది. కాని ఇంటికి రాగానే ఒక షాకింగ్ దృశ్యం. ఇంటి ముందు కొంతమంది వడ్డీ వ్యాపారస్తులు గొడవ చేస్తున్నారు. డబ్బులు కడతావా, ఇల్లు ఖాళీ చేస్తావా అని అర్జున్ కాలర్ పట్టుకున్నారు. అర్జున్ తలదించుకొని నించున్నాడు. ప్రియ ఏడుస్తుంది. శ్రీ కార్తికి పరుగున వెళ్ళింది. ఏ, ఎవరు మీరు? మా నాన్న మీద చేవేస్తున్నారు. వడ్డీ వ్యాపారి నవ్వాడు. ఓహో, కూతురు వచ్చిందా? మీ నాన్న అప్పులు చేసి ఈ ఆస్తిని ఎప్పుడూ అమ్మేశాడు. ఇప్పుడు మాదే ఇల్లు. శ్రీ షాక్ అయింది. నాన్న, నిజమేనా? అర్జున్ కన్నీళ్లతో తల ఊపాడు. మీ చదువుల కోసం, పెళ్లిళ్ల కోసం. ఇంటి ముందు వాతావరణం ఉద్రిక్తంగా ఉంది. వడ్డీ వ్యాపార రంగారావు మనుషులు అర్జున్ కలర్ పట్టుకుని నిలదీస్తున్నారు. అర్జున్ కలర్లో నీళ్లు, నిస్సహాయత. ప్రియా గుమ్మం దగ్గర నిలబడి భయంతో వణికిపోతుంది. శ్రీ కారు దిగిన వేగం, ఆమె నడకలో ఉన్న దర్జా చూసి రంగారావు మనసులు కాస్త వెనక్కి తగ్గారు. ఆమె ఇప్పుడు చిన్నపిల్ల కాదు, హైదరాబాద్ సిటీలో పనిచేస్తున్న ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు. ఆమె కళ్ళల్లో భయం లేదు, ఒక రకమైన తెగువ ఉంది. ఎవరు మీరు? ఒక పెద్ద మనిషి మీద చేయి చేసుకోవటానికి మీకెంత ధైర్యం? శ్రీ గొంతు గట్టిగా వినిపించింది. రంగారావు నవ్వి ఒక పత్రాన్ని చూపించాడు. అమ్మాయి గారు వచ్చారా? మీ నాన్న మా దగ్గర తీసుకున్న అప్పు 25 లక్షలు, వడ్డీతో కలిపి 30 దాటింది. ఇల్లు తాకట్టు పెట్టారు. గడువు తీరిపోయి 6 నెలలైంది. డబ్బు కడతారా, ఇల్లు ఖాళీ చేస్తారా? శ్రీ షాక్ అయింది. 30 లక్షలా? ఆమె అర్జున్ వైపు చూసింది. అర్జున్ తలదించుకున్నాడు. ఆ మౌనమే నిజమని చెప్పింది. శ్రీ వెంటనే తేరుకుంది. చూడండి అంకుల్, మా నాన్న పారిపోలేదు. ఈ ఇల్లు ఎక్కడికి పోదు. నేను వచ్చాను కదా, నాకొక వారం టైం ఇవ్వండి. మీ పైసా పైసా నేను చెల్లిస్తాను. వారమా? ఇన్నాళ్ళు మీ నాన్న చెప్పింది అదే. ఇప్పుడు చెప్తుంది నాన్న కాదు, కూతురు. శ్రీజ, అర్జున్, ఈ వారం రోజుల్లో మీ సమస్య పరిష్కారం కాకపోతే అప్పుడు ఇంటి తాళాలు నేనే మీ చేతిలో పెడతాను. ఇప్పుడు దయచేసి ఇక్కడి నుండి వెళ్ళండి. శ్రీ మాటల్లో ఉన్న కాన్ఫిడెన్స్ చూసి రంగారావు ఆలోచించాడు. సరే, కూతురి మీద నమ్మకంతో వారం రోజులు టైం ఇస్తున్నాం. వచ్చే ఆదివారం సాయంత్రం 5 గంటలకు వస్తా. డబ్బు లేకపోతే సామాన్లు బయటపడతాయి అని హెచ్చరించి తన మనసులతో వెళ్ళిపోయింది. వాళ్ళు వెళ్ళగానే అర్జున్ కుప్పగొలిపాడు.
నేల మీద కూర్చుని చిన్న పిల్లాల్లా ఏడవటం మొదలుపెట్టాడు. రాత్రి 8 గంటలు. ఇంట్లో అంతా నిశ్శబ్దంగా ఉంది. హాల్లో అర్జున్, ప్రియ, శ్రీ, లక్కీ కూర్చుని ఉన్నారు. శ్రీ అర్జున్ పక్కన కూర్చుని ఆయన చేతిని తన చేతుల్లోకి తీసుకుంది. నాన్న ఎందుకిలా చేశారు? నాకెందుకు చెప్పలేదు? 30 లక్షలు అప్పయ్యేదాకా ఏం చేస్తున్నారు? శ్రీ గొంతులో కోపం కంటే బాధ ఎక్కువ ఉంది. అర్జున్ కన్నీళ్లు తుడుచుకుంటూ చెప్పాడు. నీ చదువు కోసం తల్లి, నిన్ను హైదరాబాద్లో చదివించడానికి, నీ ఫీజుల కోసం, హాస్టల్ కోసం, తర్వాత లక్కీ చదువు, ఇవన్నీ ఒక ఎత్తు అయితే మన పొలం మనల్ని ముంచేసింది శ్రీ. వరుసగా 3 ఏళ్ళు మన ఎంగనూర్ బ్లాక్ సాయిల్లో పత్తి వేస్తే పురుగు పట్టి పంట మొత్తం నాశనమైంది. పెట్టిన పెట్టుబడి కూడా రాలేదు. ఆ అప్పు తీర్చడానికి మళ్ళీ అప్పు అలా ఊబిలో కూరుకుపోయాను. కనీసం నాకు చెప్పొచ్చు కదా నాన్న, నేను జాబ్ చేస్తున్నాను కదా. నీకిప్పుడే రెక్కలు వచ్చాయి శ్రీ, ఇప్పుడే ఎగురుతున్నావు. నీ సంపాదన నీ భవిష్యత్తుకి, నీ పెళ్లికి దాచుకోవాలనుకున్నాను, కానీ నా అప్పుల కోసం వాడుకోవాలనుకోలేదు. ఒక తండ్రిగా ఓడిపోయాను తల్లి. అర్జున్ వెక్కి వెక్కి ఏడ్చాడు. ప్రియ కూడా కన్నీళ్లు పెట్టుకుంది. నేను ఎంత చెప్పినా వినలే శ్రీ, నీకు చెప్తే నువ్వు బాధపడతావని దాచారు. శ్రీ అర్జున్ కన్నీళ్లు తుడిచింది. మీరు ఓడిపోలేదు నాన్న, మీరు నా మీద ఇన్వెస్ట్ చేశారు. ఇప్పుడు ఆ పెట్టుబడి తిరిగి ఇచ్చే బాధ నాది. మీరేం భయపడకండి, నేను చూసుకుంటాను. శ్రీ ధైర్యం చెప్పింది, కానీ ఆ మనసులో భయం మొదలైంది. తన దగ్గర ఉన్న సేవింగ్స్ కేవలం 2 లక్షలు. తన నెల జీతం 50,000. పర్సనల్ లోన్ పెట్టిన 5-6 లక్షలు వస్తాయి. మరి మిగతా 20 లక్షలు వారం రోజుల్లో ఎలా? రాత్రి 11 గంటలు మేడ మీద శ్రీ ఒంటరిగా అటు ఇటు తిరుగుతుంది. ఆమె ఫోన్ మోగింది. స్క్రీన్ మీద పేరు రాహుల్. రాహుల్ శ్రీ కొలిగు. గత 2 ఏళ్లుగా ఇద్దరు ప్రేమించుకుంటూ ఉన్నారు. రాహుల్ మధ్యతరగతి కుటుంబం, మంచివాడు, శ్రీని అర్థం చేసుకున్నవాడు. ఈసారి ఇంటికి వచ్చినప్పుడు నాన్నకు రాహుల్ గురించి చెప్పాలి అనుకుంది శ్రీ. కాని పరిస్థితి తలకిందులైంది. శ్రీ కాల్ లిఫ్ట్ చేసింది. హాయ్ శ్రీ, ఇంటికి రీచ్ అయ్యావా? మీ డాడీకి సర్ప్రైజ్ ఇచ్చావా? రాహుల్ ఉత్సాహంగా అడిగాడు. శ్రీ గొంతు పెగల్లేదు, కన్నీళ్లు వచ్చాయి. రాహుల్. ఆమె గొంతు వినగానే రాహుల్ కంగారు పడ్డాడు. ఏమైంది శ్రీ, ఎందుకు ఏడుస్తున్నావు? శ్రీ జరిగింది మొత్తం చెప్పింది. అప్పులు, రంగారావు హెచ్చరిక, వారం రోజులు గడువు. నాకేం చేయాలో అర్థం కావట్లేదు రాహుల్. ఆ ఇల్లు మా నాన్న ప్రాణం. అందులో అమ్మ జ్ఞాపకాలు ఉన్నాయి. అది పోతే నాన్న తట్టుకోలేరు. రాహుల్ కాసేపు మౌనంగా ఉన్నాడు. శ్రీ ఏడవకు, మనం ఏదో ఒకటి చేద్దాం. నా సేవింగ్స్ ఒక 3 లక్షలు ఉన్నాయి. ఫ్రెండ్స్ దగ్గర అడుగుతాను. నువ్వు కూడా లోన్ అప్లై చేయి. మనం ఎంత ట్రై చేసినా 10 లక్షల కంటే ఎక్కువ రావు రాహుల్. కానీ కావాల్సింది 30 లక్షలు. అది కూడా 5 రోజుల్లో. పోనీ ఇల్లు అమ్మేసి అప్పు తీర్చేద్దామా? చిన్న ఇంట్లోకి వెళ్ళొచ్చు కదా. రాహుల్ ప్రాక్టికల్గా అడిగాడు. ఆ ఇల్లు అమ్మితే నాన్న బతకరు రాహుల్. ఆయన ఆత్మగౌరవం ఆ ఇల్లు. దాన్ని నేను ఎలాగైనా కాపాడాలి. సరే శ్రీ, నువ్వు ధైర్యంగా ఉండు. నేను రేపు ఉదయమే బయలుదేరి వస్తాను. మనం కలిసి ఏదో ఒక దారి వెతుకుదాం అని రాహుల్ ధైర్యం చెప్పాడు. కాని శ్రీకి తెలుసు, ప్రేమ సమస్యను పంచుకోగలదు, కానీ ఆర్థిక సమస్యను తీర్చలేదు. మరుసటి రోజు ఉదయం అర్జున్ మంచం మీద నుండి లేవలేదు. బీపీ పెరిగి తల తిరుగుతుందని పడుకున్నాడు. ప్రియ ఆయన పక్కనే కూర్చొని సేవ చేస్తుంది. లక్కీ స్కూల్కి వెళ్ళనని మారం చేస్తున్నాడు. అక్క, ఇల్లు తీసేసుకుంటారా అని అమాయకంగా అడుగుతున్నాడు. శ్రీ లక్కీని దగ్గరికి తీసుకుంది. లేదురా, నేను ఉన్నాను కదా, ఎవరూ తీసుకోరు. నువ్వు స్కూల్కి వెళ్ళు. అప్పుడే ఇంటి ముందు ఒక పెద్ద కారు ఆగింది. అందులోంచి భూపతి అనే వ్యక్తి దిగాడు. ఆయన ఊర్లో పెద్ద భూస్వామి, వడ్డీ వ్యాపారి. రంగారావు కంటే పెద్ద మనిషి. ఆయన వెనక ఆయన భార్య, కొడుకు రమేష్ కూడా ఉన్నారు. శ్రీ బయటకు వచ్చింది. నమస్తే అమ్మా, అర్జున్ ఉన్నాడా? భూపతి గంభీరంగా అడిగాడు. నాన్నకు ఒంట్లో బాగలేదు. చెప్పండి, శ్రీ మర్యాదగా చెప్పింది. భూపతి నవ్వుతూ, పర్లేదులే, విషయం నీతోనే మాట్లాడాలి, లోపలికి రావచ్చు అన్నాడు. శ్రీ వారిని హాల్లోకి ఆహ్వానించింది. ప్రియ కూడా బయటకు వచ్చింది. భూపతిని చూడగానే ఆమెకేదో అనుమానం వచ్చింది. భూపతి సోఫాలో కూర్చుని చుట్టూ చూశాడు. అర్జున్ పరిస్థితి నాకు తెలిసింది. రంగారావు ఊరుకునే రకం కాదు. వారం రోజుల్లో 30 లక్షలు కట్టకపోతే
ఇల్లు వేలం వేస్తారు. పాపం అర్జున్ మంచి మనిషి. శ్రీ మౌనంగా వింటుంది. చూడమ్మా శ్రీ, నేను సూటిగా విషయంలోకి వస్తాను. నాకు అర్జున్ అంటే అభిమానం. మీ కష్టాలు తీర్చాలని ఉంది. ఆ 30 లక్షల అప్పు నేను తీరుస్తాను. అంతేకాదు, మీ పొలం పత్రాలు కూడా విడిపిస్తాను. శ్రీప్రియ ఆశ్చర్యంగా చూశారు. నిజమా అంకుల్, మాకంత సహాయం ఎందుకు చేస్తున్నారు? మేం ఆ డబ్బును ఎలా తిరిగి ఇవ్వాలి? శ్రీ అడిగింది. భూపతి నవ్వి తన కొడుకు రమేష్ వైపు చూపించాడు. రమేష్ మెల్లో లావుపాటి బంగారు గొలుసు వేసుకుని, చేతిలో ఖరీదైన ఫోన్ పట్టుకుని శ్రీని ఎగాదిగా చూస్తున్నాడు. అతని చూపుల్లో ఒక రకమైన పొగరు, కామం కనిపించాయి. అతను 10వ తరగతి కూడా పాస్ కాలేదు. ఊర్లో జల్సాగా తిరుగుతూ ఉంటాడు. డబ్బు తిరిగి ఇవ్వనక్కర్లేదు తల్లి, భూపతి అన్నాడు. బదులుగా నువ్వు మా ఇంటి కోడలు అయితే చాలు. శ్రీ మీద పిడుగు పన్నట్లయింది. ప్రియ షాక్ అయింది. భూపతి కొనసాగించాడు. మా వారు రమేష్ ఒక్కగానొక్క కొడుకు. ఆస్తిపాస్తులు బోల్డ్ ఉన్నాయి. చదువు ఒక్కటి లేదు. నువ్వు బాగా చదువుకున్నావు, అందంగా ఉన్నావు. మా వాడికి సరిచూడు. నువ్వు ఈ బంధానికి ఒప్పుకుంటే ఆ క్షణమే అర్జున్ అప్పులన్నీ మాఫీ. ఈ ఇల్లు మీ నాన్న పేరు మీదే ఉంటుంది. పైగా పెళ్లి ఖర్చులు కూడా నేనే భరిస్తాను. శ్రీకి నోట మాట రాలేదు. తన్ని ఒక వస్తువులా అప్పుకు బదులుగా బేరమాడుతున్నారా? రమేషు శ్రీవైపు చూసి వెకిలిగా నవ్వాడు. ప్రియ వెంటనే కల్పించుకుంది. ఇది అన్నయ్య. అప్పుకు పెళ్లికి ముడిపెడతారా? నా కూతురు చదువుకున్న పిల్ల. మీ అబ్బాయికి నా కూతురికి ఏమైనా పొంతన ఉందా? భూపతి కోపంగా చూశాడు. ఏంటే ప్రియా, ఎక్కువ మాట్లాడుతున్నావు? 30 లక్షలంటే మాటలా? మీ నాన్న ఆస్తి అమ్మిన రాదు. రేపు రంగారావు వచ్చి సామాన్లు బయటపడేస్తే అప్పుడు ఈ చదువు ఉద్యోగం కాపాడతాయా? నీ కూతురికి పెళ్ళవుతుందా? అయినా సరే నా కూతుర్ని బలి ఇవ్వలేను. దయచేసి వెళ్ళండి, ప్రియ గట్టిగా చెప్పింది. నువ్వు చెప్పాల్సింది అర్జున్ చెప్పాలి, లేదా ఈ పిల్ల చెప్పాలి. భూపతి శ్రీవైపు తిరిగాడు. ఆలోచించుకో అమ్మాయి. ఒక పక్క ముసలి తండ్రి పరువు, ఈ ఇల్లు, ఇంకో పక్క నీ ఇష్టం. నీకు వారం రోజులు టైం లేదు. రేపు సాయంత్రంలోపు చెప్పు, లేకపోతే రంగారావు కంటే ముందే నేను వచ్చి కూర్చుంటాం. భూపతి తన కుటుంబంతో వెళ్ళిపోయాడు. హాల్లో నిశ్శబ్దం. ప్రియా శ్రీ దగ్గరికి వచ్చి, శ్రీ, వాడి మాటలు పట్టించుకోకు. ఆ రమేష్ గాడు తాగుబోతూ, చదువు సంధ్య లేదు. వాడికి నిన్ను ఇచ్చి చేయటం అంటే నిప్పులు తోయడమే. మనం ఇల్లు అమ్మేద్దాం, చిన్న అద్దె ఇంట్లో ఉందాం అని చెప్పింది. శ్రీ మౌనంగా ఉంది. ఆమె కళ్ళ ముందు 2 దారులు ఉన్నాయి. ఒకటి ఇల్లు అమ్ముకోవటం, నాన్న ఆత్మగౌరవం కాపాడుకోవటం, నాన్న బతుకున్న శవంలో మారటం. 2 తన్ను తాను అమ్ముకోవటం, ఆ రమేష్ని పెళ్లి చేసుకుని నాన్ను గెలిపించటం. మధ్యాహ్నం 2 గంటలు. శ్రీ తన గదిలో కూర్చుని ఉంది. ఫోన్ మోగుతుంది. రాహుల్. శ్రీ ఫోన్ లిఫ్ట్ చేసింది. శ్రీ, నేను బయలుదేరాను, సాయంత్రానికి వస్తాను, రాహుల్ చెప్పాడు. శ్రీకి ఏడుపు వచ్చింది. రాహుల్ ఎంత మంచివాడు, తన్ని ఎంత బాగా చూసుకుంటాడు. ఇప్పుడు రాహుల్ని వదులుకోవాలా? రాహుల్, నువ్వు రానవసరం లేదు. శ్రీ గొంతు రాతిలా మారింది. ఏంటి శ్రీ, ఎందుకలా మాట్లాడుతున్నావు? పరిస్థితి మారింది రాహుల్. 30 లక్షలు మన వల్ల కాదు. నాకు వేరే దారి దొరికింది. ఏంటి ఆ దారి? మా నాన్న స్నేహితుడు ఒక ఆయన సహాయం చేస్తా అన్నాడు. కానీ దానికి బదులుగా వాళ్ళ అబ్బాయిని పెళ్లి చేసుకోమంటున్నారు. రాహుల్ షాక్ అయ్యాడు. నువ్వు ఒప్పుకున్నావా? పిచ్చిదానా, అది వ్యాపారం, పెళ్లి కాదు. వద్దు శ్రీ, మనం వేరే ఏదైనా చేద్దాం. వేరే దారి లేదు రాహుల్. ఆ ఇల్లు నాన్న ప్రాణం. నాన్న కోసం నేను త్యాగం చేయక తప్పదు. ప్లీజ్ రాహుల్, నన్ను మర్చిపో. ఇక్కడికి వచ్చి గొడవ చేసి నాన్నకు నా ప్రేమ విషయం తెలిసేలా చేయకు. ఇప్పటికీ ఆయన కృంగిపోయారు. శ్రీ ఫోన్ కట్ చేసింది. స్విచ్ ఆఫ్ చేసింది. ఆమె గుండె పగిలిపోయింది. ప్రేమను చంపుకొని బాధను భుజాన వేసుకుంది. సాయంత్రం 5 గంటలు. అర్జున్ లేచి హాల్లో కూర్చున్నాడు. విషయం తెలిసింది. వద్దు శ్రీ, ఆ భూపతిగాడు దుర్మార్గుడు. వాడి కొడుకు పరమ విధవ. నిన్ను వాడికిచ్చేస్తే నీ తల్లి స్నేహ నన్ను క్షమించదు. ప్రియా నన్ను క్షమించదు. ఇల్లు పోతే పోని, అర్జున్ గట్టిగా చెప్పాడు. శ్రీ వచ్చి అర్జున్ కాళ్ళ దగ్గర కూర్చుంది.
నాన్న, ఇల్లు అంటే కేవలం రాళ్ళు రప్పలు కాదు, అందులో అమ్మ జ్ఞాపకాలు ఉన్నాయి. మీరు ఆ ఇంటిని తాకట్టు పెట్టారంటే ఎంత బాధపడ్డారో నాకు తెలుసు. ఇప్పుడు అది పరాయి వాళ్ళ పాలైతే మీరు తట్టుకోలేరు. అయినా సరే నీ జీవితం కంటే ఏది ఎక్కువ కాదు. నాన్న వినండి, రమేష్కి చదువు లేకపోవచ్చు, కానీ ఆస్తి ఉంది. నేను జాబ్ చేస్తాను, వాణ్ణి మార్చుకుంటాను. నాకు ఆ నమ్మకం ఉంది. ప్లీజ్ నాన్న, నన్ను అడ్డుకోకండి. ఇది నా నిర్ణయం. శ్రీ అబద్ధం చెప్తుంది. ఆమెకు తెలుసు రమేష్ మారడని, కాని తండ్రిని ఒప్పించడానికి నటిస్తుంది. ప్రియ కోపంగా వచ్చింది. ఏంటి శ్రీ నువ్వు మాట్లాడేది? జీవితం అంటే ఆట అనుకుంటున్నావా? ఆ రమేష్ గాడి గురించి ఊరందరికీ తెలుసు. నిన్ను పురుగ్గా చూస్తాడు. వద్దు, ఈ పెళ్లి జరగటానికి వీల్లేదు, నేను ఒప్పుకోను. అమ్మా! శ్రీ మొదటిసారి ప్రియను అమ్మ అని పిలిచి గట్టిగా పట్టుకుంది. నువ్వెప్పుడు అంటావు కదా, కన్నబిడ్డ కాకపోయినా నన్ను ఎక్కువగా ప్రేమిస్తావని. ఈరోజు ఆ ప్రేమను చూపించు. నాన్ను బతికించు. ఈ పెళ్లి కొప్పుకోం. ప్రియ నిస్సహాయంగా ఏడ్చింది. ఒక పక్క భర్త పరువు, ఇంకో పక్క కూతురి జీవితం. చివరికి శ్రీ మొండి పట్టుదల గెలిచింది. భూపతికి ఫోన్ చేసి పెళ్లి కొప్పుకున్నట్లుగా శ్రీ చెప్పింది. మరుసటి రోజు రమేష్, భూపతి వచ్చారు. నిశ్చితార్థం డేటు ఫిక్స్ చేశారు. పెళ్లి వచ్చే నెలలోనే. అర్జున్ అప్పులన్నీ తీరిపోయినట్లు పత్రాలు వచ్చాయి. ఇల్లు సేఫ్ అయింది, కానీ ఆ ఇంట్లో సంతోషం మాత్రం శాశ్వతంగా వెళ్ళిపోయింది. పెళ్లి పనులు మొదలయ్యాయి. శ్రీ ఒక యంత్రంలా అన్ని చేస్తుంది. నవ్వటం మర్చిపోయింది. లక్కీకి విషయం అర్థం కావటం లేదు, కానీ అక్క బాధగా ఉందని తెలుసు. ఒకరోజు ప్రియకు ఒక విషయం తెలిసింది. ఆమెకు ఆరోగ్యం బాగోలేదు అని డాక్టర్ దగ్గరికి వెళ్తే టెస్ట్ రిపోర్ట్స్ వచ్చాయి. ఆమెకు గర్భాశయ క్యాన్సర్ సెకండ్ స్టేజ్. ఆపరేషన్ చేస్తే బతుకుతుంది, కానీ దానికి 5 లక్షలు ఖర్చు అవుతుంది. ఇప్పటికే అప్పుల్లో ఉన్న కుటుంబం ఇప్పుడు ఈ విషయం తెలిస్తే అర్జున్ ఏమైపోతాడు? శ్రీ పెళ్లి ఆగిపోతుందా? ప్రియా ఆ రిపోర్ట్స్ దాచాలని నిర్ణయించుకుంది. తన చావు వచ్చినా పర్లేదు, శ్రీ పెళ్లి జరిగి కుటుంబం సెటిల్ అవ్వాలి. కాని విధి విచిత్రమైంది. లక్కీ ఆడుకుంటూ ప్రియ దాచిన రిపోర్ట్స్ చూస్తాడు. వాడికి చదవటం రాదు, కానీ క్యాన్సర్ అనే పదం భయపెడుతుంది. వాడు ఆ పేపర్ తీసుకుని శ్రీ దగ్గరికి వెళ్తాడు. అక్క, అమ్మకేమైంది? ఈ పేపర్లో ఏముంది? శ్రీ ఆ రిపోర్ట్స్ చూసి షాక్ అవుతుంది. ఇంటిని కాపాడడానికి తన జీవితాన్ని ఇచ్చింది. ఇప్పుడు తల్లిని కాపాడడానికి ఏమివ్వాలి? డబ్బులు లేవు. భూపతి దగ్గర అడిగితే పెళ్లికి ముందు డబ్బులు కావాలా అని చులకన చేస్తాడు. అప్పుడే రాహుల్ ఎంట్రీ ఇస్తాడు. శ్రీ పెళ్లి విషయం తెలిసి ఎలాగైనా ఆపాలని డబ్బులు సమకూర్చుకుని వస్తాడు. కాని శ్రీ ముందు ఇప్పుడు 2 సమస్యలు. నాన్న అప్పు 30 లక్షలు. దీని పెళ్లి ఒకటే మార్గం. అమ్మ ఆపరేషన్ 5 లక్షలు. దీనికి డబ్బు కావాలి. రాహుల్ తెచ్చిన డబ్బు 10 లక్షలు. అమ్మ ఆపరేషన్కి సరిపోతుంది, కానీ నాన్న అప్పు తీరదు. శ్రీ చేతిలో ప్రియ క్యాన్సర్ రిపోర్ట్స్ ఉన్నాయి. ఎదురుగా రాహుల్ నిలబడి ఉన్నాడు. అతని చేతిలో ఒక బ్యాగ్ ఉంది. అందులో అతని స్నేహ దగ్గర ఆఫీసులో అప్పు చేసి తెచ్చిన 10 లక్షల రూపాయలు ఉన్నాయి. రాహుల్ కళ్ళల్లో ఆశ. శ్రీ, ఇదిగో డబ్బు. ఇది 30 లక్షలు కాదు, కానీ 10 లక్షలు. మనం దీనిలో వడ్డీ కట్టి కాస్త టైం అడుగుదాం. ఈలోపు నేను పర్సనల్ లోన్ పెడతాను. ప్లీజ్ శ్రీ, ఆ రమేష్ గారిని పెళ్లి చేసుకోవద్దు. వాడి గురించి ఆరా తీశాను. వాడు మనిషి కాదు, మృగం. శ్రీ రాహుల్ కళ్ళలోకి సూటిగా చూడలేకపోతుంది. ఆమె చేతిలో ఉన్న రిపోర్ట్స్ని గట్టిగా పట్టుకుంది. రాహుల్, నీ ప్రేమ గొప్పది, కానీ నా సమస్య 30 లక్షలతో ఆగలేదు. శ్రీ ఆ రిపోర్ట్స్ని రాహుల్కి చూపించింది. అమ్మ క్యాన్సర్ సెకండ్ స్టేజ్. అర్జెంటుగా ఆపరేషన్ చేయించాలి, లేకపోతే అమ్మ దక్కదు. దానికి 5 లక్షలు కావాలి. రాహుల్ షాక్ అయ్యాడు. అయ్యో, మరి ఇప్పుడెలా? శ్రీ కన్నీళ్లు తుడుచుకొని రాహుల్ చేతిలోని డబ్బు బ్యాగ్ తీసుకుంది. ఈ డబ్బుతో మా అమ్మ ప్రాణం నిలబడుతుంది రాహుల్. అందుకు నీకు జీవితాంతం రుణపడి ఉంటాను. కానీ నాన్న పరువు నిలబడాలంటే, ఆ ఇల్లు దక్కాలంటే నేను రమేష్ని పెళ్లి చేసుకోక తప్పదు. శ్రీ, పిచ్చి పట్టిందా? ఈ డబ్బు అప్పు తీర్చడానికి వాడు. అమ్మ ఆపరేషన్కి మనం గవర్నమెంట్ స్కీమ్ చూద్దాం. లేదు రాహుల్, అమ్మకు బెస్ట్ ట్రీట్మెంట్ కావాలి. తను నా కోసం జీవితాన్ని దారపోసింది. ఇప్పుడు తను బతకాలి. నాన్న సంతోషంగా ఉండాలి.
దానికి బలిపశువు నేనొక్కదాన్నే కావాలి. ప్లీజ్ రాహుల్, నన్ను మర్చిపో. ఈ జన్మకు మన రుణమింతే. శ్రీ వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయింది. రాహుల్ అక్కడే శిలలా నిలబడిపోయాడు. తన డబ్బు తన ప్రేయస్థలిని కాపాడుతుంది, కానీ తన ప్రేయస్ని మాత్రం కాపాడలేకపోయింది. 2 రోజుల తర్వాత హాస్పిటల్. శ్రీ ఎవరికి చెప్పకుండా ప్రియను హాస్పిటల్కి తీసుకెళ్ళింది. అర్జున్కి రొటీన్ చెకప్ అని చెప్పింది. డాక్టర్కి డబ్బు కట్టి డేట్ ఫిక్స్ చేసింది. పెళ్లికి 2 రోజుల ముందే ఆపరేషన్. ప్రియ బెడ్ మీద కూర్చొని ఏడుస్తుంది. వద్దు శ్రీ, ఆ డబ్బు ఎక్కడిది? రాహుల్ది కదా. వాడి ప్రేమను వాడుకుని నువ్వు వేరే వాడిని పెళ్లి చేసుకుంటే వాడు ఏమైపోతాడు? నా ప్రాణం కోసం నీ ప్రేమను చంపొద్దు. నేను చచ్చిపోయినా పర్లేదు. శ్రీ ప్రియ చేతులు పట్టుకుంది. అమ్మా, నువ్వు చనిపోతే నీ బతుకుండు కూడా శవంతో సమానం. రాహుల్ నన్ను అర్థం చేసుకున్నాడు. నువ్వు బతకాలి. లక్కీకి నువ్వు కావాలి. నాన్నకు నువ్వు కావాలి. నా పెళ్ళి ఎలాగూ జరిగిపోతుంది. కనీసం నువ్వు ఆరోగ్యంగా ఉంటే ఆ రమేష్ కాడు నన్ను ఎంత హింసించినా పుట్టింటికి వచ్చినప్పుడు నీ ఒళ్ళో తలపెట్టుకుని ఏడవచ్చని ఆశ. ఆ ఆశను చంపేకు. శ్రీ మాటలకు ప్రియ కరిగిపోయింది. కూతురి త్యాగం ముందు తల వంచింది. ఆపరేషన్ జరిగింది. సక్సెస్ అయింది. ప్రియ ప్రాణాపాయం నుండి బయటపడింది. కానీ వీక్గా ఉంది. మరి తర్వాత ఏం జరగబోతుందో, ప్రియకి ఆ పెళ్ళి అవుతుందా, ఏమవుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.